సూపర్ స్టార్ మహేష్ బర్త్డే స్పెషల్ వారణాసిపై అదిరిపోయే అప్డేట్. అంటార్టికా ఆఫ్రికా ఖండాల్లో ప్రయాణించి ప్రాచీన రోమ్ రామాయణ కాలానికి తిరిగొస్తుందంటూ జక్కన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్. ఈ ఒక్క స్టేట్మెంట్తో వారణాసి నుండి రామాయణం వరకు జక్కన్న విధ్వంసం ఎలా ఉంటుందో చెప్పేశాడుగా. ఇంతకీ బాబు బర్త్డే స్పెషల్ ఏంటి? హావెల్లు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో రాబోతున్నటువంటి సినిమా వారణాసి. ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్న జక్కన్న ఈసారి గ్లోబ్ ట్రాక్టర్తో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటి నుంచే ఇంటర్నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూలు వస్తూ ఇంట్రెస్టింగ్ విషయాలను సైతం చెప్తున్నారు. లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించినటువంటి విశేషాలను, షూటింగ్ అప్డేట్ను పంచుకున్నారు జక్కన్న. 2022 నుంచి వారణాసి స్టోరీని డెవలప్ చేయడం మొదలుపెట్టామని, దాదాపు 4.5 ఏళ్లు పట్టిందని రాజమౌళి తెలిపారు. ఇప్పటికే 80% షూటింగ్ కంప్లీట్ అయిందని, ఇంకా 20% మాత్రమే పెండింగ్ ఉందని చెప్పారు. యాక్షన్ సీక్వెన్సెస్, ఇంపార్టెంట్ సీన్స్ కంప్లీట్ అయ్యాయని, ఇక మిగిలింది చిన్న చిన్న సీన్స్ మాత్రమేనని అన్నారు. వారణాసి గురించి అన్ని ఇప్పుడే చెప్పలేనంటూనే ఈ సినిమా కథ ఎలా సాగుతుందనేది రాజమౌళి చెప్పేశారు. చాలా విషయాలు సీక్రెట్గానే ఉంచాలి. నాకు ఇండియానా జోన్స్ అంటే చాలా ఇష్టం. అడ్వెంచర్ నాకు నచ్చుతుంది. మేము ఈ సినిమా కోసం ఇప్పటికే ఒక గ్లింప్స్ని కూడా రిలీజ్ చేశాం. కానీ అందులో నేను సినిమా గురించి ఎక్కువగా చెప్పాలనుకోలేదు. ఎందుకంటే అలా చెప్తే సినిమాకు న్యాయం జరగదు. కథ గురించి ఏమీ బయట పెట్టకుండా ఆడియన్స్ ఏమి ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు, ఈ సినిమా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది తెలియజేసేలా ఆ వీడియోనైతే జస్ట్ రూపొందించాం. ఈ కథ వారణాసి నుండి అంటార్టికాకు, ఆఫ్రికాకు కూడా ప్రయాణిస్తుంది. ప్రాచీన రోమ్ రామాయణ కాలానికి తీసుకెళ్తుంది. చివరకు తిరిగి మళ్ళీ వారణాసికే వస్తుందని రాజమౌళి చెప్పారు. వారణాసి ఐమాక్స్ ఫార్మేట్లో షూట్ చేయబడుతున్నటువంటి మొట్టమొదటి ఇంగ్లీషేతర సినిమాగా ప్రచారం చేయబడుతుంది. దీని గురించి రాజమౌళి మాట్లాడుతూ, ఐమాక్స్కి ఒక భారీ స్క్రీన్ అవసరం. ఇక మేము ఎంచుకున్నటువంటి స్కేల్ ఎంత పెద్దదంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటార్టికాలో 300 అడుగుల ఎత్తైన మంచుకొండ, ప్రాచీన రోమ్ భారీ సైన్యాలు, ఇలా అన్ని భారీ సీన్లను అందుబాటులో షూట్ చేశామన్నారు. మాకు సాధ్యమైనంత ఉత్తమంగా షూట్ చేయడానికి ప్రయత్నించామన్నారు. అయితే ఐమాక్స్ కెమెరాలు ఉండటం వల్ల సెట్లో మార్పులేమీ జరగలేదు. కాకపోతే అనేక రకాలైనటువంటి అదనపు కెమెరాలు వచ్చి చేరాయి. మేము మామూలుగానే షూట్ చేసాం, కానీ ఐమాక్స్ వల్ల అది మరింత మెరుగ్గా వచ్చిందని కూడా చెప్పారు. అయితే వారణాసి సినిమా టైం ట్రావెల్ కథాంశంతో సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాబోతుందని రాజమౌళి చెప్పిన దాన్ని బట్టి పురాణాల్లోని త్రేతాయుగం, ప్రాచీన రోమ్ నగరం, అంటార్టికా అండ్ ఆఫ్రికా ఖండాల్లో ఈ కథ సాగుతుందని తెలుస్తుంది. ఆడియన్స్కు సరికొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కొన్ని సీన్స్ను ఐమాక్స్ ఫార్మాట్లో షూట్ చేస్తున్నారు. దీనికోసం పలు ఇంటర్నేషనల్ విఎఫ్ఎక్స్ కంపెనీలు సైతం వర్క్ చేస్తున్నాయి. అయితే తాను తీసేటువంటి సినిమా కథ గురించి స్టార్టింగ్ స్టేజ్లోనే మీడియాతో విశేషాలు పంచుకోవడం దర్శకధీరుడికి రాజమౌళికి ఉన్నటువంటి అలవాటు. బట్ ట్రిపుల్ ఆర్ సహా చాలా సినిమాలకు అలాగే చేశాడు. కానీ వారణాసి విషయంలో మాత్రం ఆయన అందుకు భిన్నంగా వ్యవహరించాడు. సైలెంట్గా షూటింగ్ మొదలు పెట్టేసి కొన్ని నెలల షూటింగ్ తర్వాత ఒక షో రిలీజ్ లాంటి వీడియోని రిలీజ్ చేసి వారణాసి ప్రపంచాన్ని, అందులోని కథ ఏంటన్నది క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సినిమా రిలీజ్కి దాదాపు 8 నెలల టైం ఉండగా జక్కన్ ఇప్పుడు ఒక ఫ్రెంచ్ మ్యాగజైన్తో మాట్లాడుతూ వారణాసి ముచ్చట్లు పంచుకున్నారు. కానీ అందులో కూడా కథ గురించి ఎక్కువగా మాట్లాడలేదు. కానీ గ్లింప్స్లో సంకేతాలు ఇచ్చినట్టే ఈ కథ వారణాసిలో మొదలై అంటార్టికాకు వెళ్ళి, ఆఫ్రికాలోను ప్రయాణించి, గతంలోకి వెళ్ళి రామాయణ కాలాన్ని టచ్ చేసి చివరగా తిరిగి మళ్ళీ వారణాసికే వస్తుందని రాజమౌళి చెప్పేశాడు. అయితే 2022లో ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయినటువంటి తర్వాత ఈ కథ మీద చాలా కసరత్తులు మొదలు పెడితే ఇప్పటికీ అంటే 4.5 ఏళ్ళు గడిచి అవన్నీ కూడా కొలిక్కొచ్చి అన్నీ అనుకున్నటువంటి ప్రకారమే సాగుతున్నాయని రాజమౌళి తెలిపారు. సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ అన్నీ కూడా కంప్లీట్స్ అయ్యాయి. ఇక తీయాల్సింది చిన్న చిన్న టాకీ పార్ట్ మాత్రమేనట. మొత్తంగా ఐమాక్స్ ఫార్మేట్లో తీసినటువంటి ఫస్ట్ నాన్ ఇంగ్లీష్ సినిమాగా వారణాసి అనే చెప్పాలి. అయితే ఆ ఫార్మేట్ ఎంచుకోవడానికి గల రీజన్స్ కూడా రాజమౌళి చెప్పాడు. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఈ సినిమాలో 300 అడుగుల ఎత్తుండేటువంటి అంటార్టికా పర్వతాలను క్యాప్చర్ చేయాల్సి వచ్చిందని, అలాగే భారీగా ఉండేటువంటి వానర సేనలను కూడా చూపించామని కూడా, అలాంటి సీన్స్‌ని చూపించడానికి ఐమాక్స్ ఫార్మాటే డెఫినెట్‌గా కరెక్ట్ అని కూడా అన్నాడు. అయితే కథ గురించి ఎక్కువగా వెల్లడించలేని స్థితిలోనే గత సంవత్సరం గ్లిమ్స్ ద్వారా వారణాసి ప్రపంచాన్ని అలా పరిచయం చేసినట్లు జక్కన్ అయితే చెప్పుకొచ్చాడు. అయితే వారణాసి మూవీలో మహేష్ బాబు పక్కన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. అయితే దుర్గా ఆర్ట్స్ అండ్ షోయింగ్ బిజినెస్ బ్యానర్స్పై కేఎల్ నారాయణ అండ్ ఎస్ఎస్ కార్తికేయ ఈ మూవీని దాదాపు ఒక 1000 కోట్ల బడ్జెట్ తోటి ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. అది చాలా పెద్ద ఎసెట్. అక్టోబర్ నుంచి రికార్డింగ్ మొదలుపెట్టి దాని తర్వాత సినిమా షూట్ దానికి సంబంధించినటువంటి బీజిఎం అన్నీ కూడా కంప్లీట్ చేసి 2027 ఏప్రిల్ 7న ఈ సినిమాని భారీ రేంజ్లో రిలీజ్ చేయాలని జక్కన్న ప్లాన్ చేశారు. సో మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్విస్ట్ ఏంటంటే, డెఫినెట్గా ఆగస్ట్ 9 మహేష్ బాబు బర్త్డే.
సో మరి ఆగస్ట్ 9th కన్నా ఇన్ కేస్ బాబు బర్త్‌డే కాబట్టి జనరల్‌గా హీరోయిన్, దాని తర్వాత యాక్టర్స్, టెక్నీషియన్స్ వీళ్ళందరూ పక్కన పెడితే హీరో బర్త్‌డే సందర్భంగా ఏదైనా అప్డేట్ ఇవ్వడం ఎప్పటినుంచో వస్తున్నటువంటి ఆనవాయితీ. అంటే మనందరికీ తెలిసిందే. బట్ అందరికీ ఉన్నటువంటి విధంగానే 'జక్కన్న' సబ్జెక్ట్ చాలా చాలా డిఫరెంట్. సో మరి బాబు బర్త్‌డేకి రిలీజ్ చేస్తారంటే యెస్ చేయాలి. ఎందుకంటే గతంలో ఎప్పుడో రిలీజ్ చేసినటువంటి ఒక గ్లింప్స్ ఇప్పటికే చాలా మంచి వైబ్ అయితే క్రియేట్ చేసింది. బట్ బాబు బర్త్‌డే వస్తుంది కాబట్టి ఫ్యాన్స్ ఎంతో కొంత ఎక్స్‌పెక్ట్ చేస్తారు కాబట్టి, అంటే బర్త్‌డేకి మించినటువంటి ఇంకా పెద్ద సర్ప్రైజ్ ఏమి ఉండదు కాబట్టి, దాని తర్వాత నెక్స్ట్ ఇంకేదైనా రిలీజ్ చేయాలన్నా కానీ బాబు బర్త్‌డే, మహేష్ బర్త్‌డే కూడా కంప్లీట్ అయిపోతుంది. రిలీజ్ చేయడానికి పెద్ద అప్డేట్ ఏమి ఉండదు కాబట్టి మేబీ ఆగస్ట్ 9కి ఒక పెద్ద సర్ప్రైజ్ ఉండబోతుందన్నమాట మాత్రం డెఫినెట్‌గా ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో మరి డెఫినెట్‌గా ఇంకొక 4, 5 డేస్ మాత్రమే ఉంది. సో ఈ 4, 5 డేస్‌లో జక్కన్న ఎలాంటి అప్డేట్ రివీల్ చేస్తాడు ఏంటి అని కూడా ఫ్యాన్స్ చాలా మంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ పురాణాలు, సైన్స్, దాని తర్వాత టైమ్ ట్రావెల్. సో వీటన్నిటితోటి ఒక సోషియో ఫ్యాంటసీ మూవీని జక్కన్న తీస్తే ఎలా ఉండబోతుందో చెప్పాలంటే డెఫినెట్‌గా ఇంకొక 8 మంత్స్ అయితే మనం వెయిట్ చేయాల్సిందే. సో మరి 'వారణాసి' ఎలాంటి అప్డేట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు బాబా బర్త్‌డే సందర్భంగా? మీ ఒపీనియన్‌ని కామెంట్ చేయండి.